అందరికీ జయ శ్రీరామ్ అండి. నేను ఇప్పుడున్న స్థానము మా సద్గురుదేవుల ఆశ్రమం అనమాట. ఆలంది, మహారాష్ట్ర, పూనాలో. చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ థింక్ మీకు అందరికి కనిపిస్తుంది నా కళ్ళల్లో, నా ఫేస్లో ఉన్న సంతోషము. ఎందుకు అంటే ఎలాగైతే రాముడు లేనప్పుడు రామరాజ్యం రాజగద్దె మీద కూర్చున్నది కూడా రాముల వారి పాదుకలు. అలాగే నేను ఆఫీస్ పెట్టినప్పుడు సద్గురుదేవులు చెప్పిన కార్యం చేయాలి అనుకున్నప్పుడు నా సామర్థ్యం లేదు, నాకు తెలుసు. అక్కడ ఒక భక్తుడు సాక్షాత్ గురువులు కూర్చుంటేనే కార్యం అవుతుంది. కాబట్టి సంతశ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ పాదుకలు కూర్చుంటేనే ఈ కార్యం జరుగుతుంది అని నేను భావించాను. 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ చూస్తున్నానండి, ప్లేస్ చూసేదాన్ని, పాదుకలు అవ్వాలని ప్రయత్నించాను. చాలామంది దాతలు కూడా నాకు సహకరించారు. అనుకున్నాను 2 సంవత్సరాల తర్వాత ఫైనల్లీ అక్టోబర్ 15కి మన సదేహ ఫౌండేషన్ ఆఫీస్ కూడా అయిపోయింది. సద్గురుదేవులు డిసెంబర్ 25కి వచ్చారు. జనవరి 25, 2026లో సద్గురుదేవుల డేట్ అనుసారంగా పుట్టినరోజు అనమాట. అది మనం అందరం జరుపుకుంటున్నాము సదేహ ఫౌండేషన్ ఆఫీస్లో. అయితే ఆఫీస్కి కూడా ఒక చక్కటి పేరు ఉండాలి అని అనుకున్నాను. గురుగారు నిన్న ఆ పేరు కూడా చెప్పారండి. అది ఏంటిది అన్నది నేను గురుగారు పుట్టినరోజు అప్పుడే మనం ఆఫీస్కి కూడా పేరు పెడతాం. అది రెండోది 3 నుంచి 5 25 జనవరి 2026 రోజు 3 నుంచి 5 దాకా 2 గంటలు శ్రీమద్ భగవద్గీత సంపూర్ణ పారాయణము. దాని తర్వాత సంతశ్రీ జ్ఞానేశ్వర్ మౌలి పాదుక ఏదైతే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకొస్తున్నాను అంటే అలా అనడం తప్పే అండి. ఎందుకంటే నేను తీసుకురావడం లేదు, మన మౌలి, మన సద్గురుదేవులు మన భాగ్యనగరంలో ఉన్న అందరికీ కూడా భాగ్యవంతులుగా చేయడానికి సాక్షాత్తు మౌలిని మన దగ్గరికి వస్తున్నారు. సాక్షాత్ గురుదేవులు వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యం జరుగుతుంది అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే రేడా ముఖే వేద బోలెవిలా అంటారన్నమాట. అంటే ఒక పశువు చేత కూడా వేదాలు పలికించిన సంతశ్రీ జ్ఞానేశ్వర్ మౌలి ఎవరైతే ప్రథమంగా లోక భాషలో భగవద్గీత ప్రచారం చేశారో అలాంటి సంతశ్రీ జ్ఞానేశ్వర్ మౌలి వారే మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఆ పాదుక దర్శన స్థాపన, పూజ, ఆరతి కూడా మీరు అందరు రావాలి. దాని తర్వాత సద్గురు వైభవం అన్న ప్రవచనం నేను చెప్తాను. దాని తర్వాత అందరూ ప్రసాదం అండి. తప్పకుండా అందరూ రావాలి. నేను మొన్ననే అనుకున్నాను, నిన్న ఇక్కడికి పూణే రావడం జరిగింది. అందరికీ కాల్ చేసి పిలవలేకపోతున్నానండి. ఎప్పుడన్నా ఆఫీస్లో అంటే మన సంస్థలో ఏదైనా కార్యం జరిగి మీకు పోస్టర్ కనిపించింది అంటే ప్లీజ్ కాల్స్ అవి ఎక్స్పెక్ట్ చేయకండి. నేను చేయలేకపోతున్నాను అందరికీ. అందరూ రావాలనే కోరిక. ఎందుకంటే అది నా పర్సనల్ కాదు, మనందరి సంస్థ, మన గురుదేవుల స్థానము. అక్కడ ఎప్పుడన్నా పూజ ఇలాంటివి ఎప్పుడు జరిగినా కూడా అందరూ రావాలి. మీతో ఇంకెవరైనా తీసుకురావాలి అనుకున్నా కూడా అందరూ రావచ్చండి అక్కడ తప్పకుండా. సో అందరూ రండి. 25 తారీఖు మన సద్గురుదేవుల పూజ అన్నది మనం అందరం చేసుకుందాము. జన్మదినం అండి, 78th జన్మదినం అనమాట. అందరం చక్కగా జరుపుకుందాము. అందరికీ జయ శ్రీరామ్. సంతశ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్కి జయ.